ఒక్కొక్క వ్యక్తి ఎంత పువ్వులా జీవిస్తారో చూడండి. ఒక్క సంఘటన చాలు వాళ్ళ సంస్కారం తెలియడానికి. అది తల్లి బిడ్డలకి నేర్పేటటువంటి గొప్ప సంస్కారం. తల్లిలా బిడ్డలకి సంస్కారము నేర్పగలిగినటువంటి వేరొక వ్యక్తి ప్రపంచంలో ఇహ ఉండరు. సంస్కారము ప్రారంభం కావాలంటే తల్లి దగ్గరే ప్రారంభం కావాలి. అందుకేనేమో మనకి అమ్మ కథ చెప్పడం అనేటటువంటి అలవాటు ఒకటి వచ్చింది. కథ కంచికి మనం ఇంటికి అని అమ్మనాలి. ఎన్ని కథల కంచిలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పటికీ ఈ జాతికి గొప్ప సంస్కృతిని అందించినటువంటి బిడ్డల్ని తయారు చేసినటువంటి ఘనత మాత్రం అమ్మలదే. అబ్దుల్ కలాం అంతటి వాడు రాసుకున్నాడు మహానుభావుడు వింగ్స్ ఆఫ్ ఫైర్లో, అమ్మా నేను మళ్ళీ ఒకానొక నాడు ఈ శరీరమును వదిలిపెట్టి నీ పరమ పవిత్రమైనటువంటి పాదములను స్పృశించి నమస్కరించేటటువంటి అదృష్టము కొరకు ఎదురు చూస్తున్నాను అని రాసుకున్నారు. ఆ రోజు ఆకలితో నేను నిలబడితే మా అమ్మ పెట్టిన రొట్టెలు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయని రాసుకున్నారు. తల్లి బిడ్డల యందు అంత సంస్కారము నేర్పగలదు. తల్లి సరిగ్గా పిల్లలకి సంస్కారం నేర్పడంలో పొరపడితే పిల్లలకి తాను అందించవలసినటువంటి స్థానాన్ని అందించలేకుండానూ అయిపోగలదు. కాబట్టి ఈ కథ చెప్పడం అనేటటువంటి అలవాటుని ఎంత గొప్పగా తీసుకున్నారో చూడండి లీలాశుకులు. మీరు కేవలం ఒక శ్లోకాన్ని చదివినప్పుడు ఒక కథ చెప్పారు అని మీరు అనుకుంటే పొరపాటు. నేను అలా అంగీకరించను. అదేదో కథ అంటే నేను ఒప్పుకున్నది. అమ్మ నోటితో విన్న కథ, అమ్మ చెప్పినటువంటి మాట పిల్లవాడి హృదయంలో అలా నాటుకుపోతుంది. అంతే, గుణపంతో పొడిచినట్టు నాటుకుంటుంది. అది ఒక్క అమ్మ మాటకే ఉంది ఆ శక్తి.